హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే హై బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వైల్డ్ కార్డ్స్గా అయితే నిన్న 4 మెంబర్స్ అయితే లోపలికి వెళ్ళారు. నాగ్ ప్రశాంత్, షకీబ్, అనుషారత్నం, అలాగే దివినికిత. ఈ 4 మెంబర్స్లో ఎవరు సెలెక్ట్ అయ్యారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఓటింగ్ ఆర్డర్ గురించి తెలుసుకుందాం. అలాగే నిన్నటి గేమ్లో శ్రీజ, ఫ్లోరా గారు, రీతు నెక్స్ట్ లెవెల్లో ఆడారు. కానీ ఇక్కడ రీతు అలాగే శ్రీజ ఇద్దరు కొట్టుకుంటుంటే ఫ్లోరా గారు ఈజీగా గెలిచేశారు అనిపించింది. ఆ బాల్స్ వేసే టాస్క్ కాదు, ఇక్కడ బాల్స్ తీసుకునే టాస్క్. వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే బాల్ తీసుకొని పోయి పెట్టుకుంటూ ఉన్నారు. ఇక్కడ శ్రీజ కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది. ఎందుకంటే ఫస్ట్ శ్రీజ, రీతు ఇద్దరూ కొట్టుకుంటూ ఉన్నారు. రీతు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది బాల్స్. అందుకే ఇక్కడ శ్రీజ ప్లాన్ చేసింది, ఒక్కటే అయిపోతుంది, ఇంకొకరు కాంపిటీషన్ ఉండాలి, ఎలాగో నన్ను రీతు పంపించేది కాబట్టి ఫ్లోరా గారికి సపోర్ట్ చేద్దామని నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్. ఇక్కడ శ్రీజ అయితే నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడింది. చాలా అంటే చాలా బాగా డిఫెండ్ చేసుకునేది, బాగా ఆడింది. తెలుగు ఆలోచించి ఫ్లోరా గారిని కూడా కాంపిటీషన్లో పెట్టింది. ఇంకా ఫ్లోరా గారు నక్కతొక్కొచ్చారు బిగ్ బాస్కి. మామూలుగా కాదు, నామినేషన్లో ఉంటే సేవ్ అవుతారు. ఈ వీక్ కూడా సేవ్ అయ్యారు. ఈ వీక్ సేవ్ అవ్వకపోయినా పర్వాలేదు, ఆడియన్స్ ఓట్స్తో సేవ్ అయ్యేవారు. 50% ఓట్లు ఆవిడకే పడుతున్నాయి. ఛాన్స్ మిస్ అయిపోయింది. ఈ వీక్ ఆడియన్స్ ఓట్స్తో సేవ్ చేసి నెక్స్ట్ వీక్ పెట్టింటే బాగుండింది. అలా ఇంకా ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చేసి ఫ్లోరా గారు ఉన్నారు. ఫ్లోరా గారు ఇంకా ఇమ్యూనిటీ ఉంది కాబట్టి ఆవిడని ఓటింగ్ లిస్ట్ నుంచి కూడా తీసేశారు. ఆవిడ లేదు. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఓటు వేయాలంటే చూడండి, ఫ్లోరా గారు ఉండరు. ఎందుకంటే ఈ వీక్ సేవ్ అయిపోయారు ఆవిడ. ఈ బిగ్ బాస్ ఏం ప్లాన్ చేశాడంటే ఈ వీక్ సేవ్ అయ్యి నెక్స్ట్ వీక్ సేవ్ అయ్యి ఈవిడేమో కంటెంట్ ఇవ్వలేదని ప్లాన్ చేసినట్టున్నాడు. అందుకే ఈ వీకే సేవ్ చేసినట్టున్నాడు. ఇంకా నెక్స్ట్ వీక్ నామినేషన్లోకి వస్తే చూడాలి. ఇంకా ఓటింగ్ ఆర్డర్లో ఇప్పుడు ఫ్లోరా గారు ఉన్నారు. ఫ్లోరా గారు లేరు కాబట్టి ఇంకా రాము రాథోడ్ అయితే ఉన్నాడు. ఇంకా వాళ్ళ ఓనర్స్ ఓట్స్ అన్నీ రాము రాథోడ్కే పడతాయన్నమాట. ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు రాము రాథోడ్ అయితే. సెకండ్ ప్లేస్లో అయితే మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నాడు. మాస్క్ మ్యాన్ హరీష్ మధ్యలో దూరకపోతే బాగుంటుంది. నిన్న బాటిల్ విషయంలో కూడా మధ్యలో దూరాడు. ఇలా కొన్ని చిన్న ఉంటాయి, దాన్ని ఎక్కువ పెద్దదిగా చేపిస్తాడు. ప్రతిదీ గేమ్ కోసం అంటే కుదరదు, కొన్ని సర్దుకొని పోవాలి. మాస్క్ మ్యాన్ సర్దుకునే ఇదే లేదు. ఏ దానికైనా గొడవ పెట్టుకోవాలి, మనం వచ్చింది దానికి అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. కానీ మాస్క్ మ్యాన్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి బాగానే ఓట్లు పడుతున్నాయి. ఇంకా 2-3 వీక్స్ ఉన్నా కూడా మాస్క్ మ్యాన్కి ఏ డోకా లేదు, ఓట్లు పడుతూనే ఉంటాయి. అలా మాస్క్ మ్యాన్ అయితే సెకండ్ ప్లేస్లో ఉన్నారు. థర్డ్ ప్లేస్లో అయితే కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి ఇప్పటికైతే. కానీ అమ్మాయిల దగ్గరికి వెళ్ళి ఎక్కువ అక్కడే ఉంటున్నాడు కాబట్టి అది తగ్గించుకుంటే ఇంకా గేమ్ చూపించడానికి కూడా వీళ్ళు టాస్క్లు యాడ్ పెడుతున్నారు. 3 వీక్స్ నుంచి అసలైన గేమ్ ఒక్కటిగానే స్టార్ట్ కావలేదు. గేమ్సే లేవు అసలుకి ఈ 3 వీక్స్లో చెప్పాలంటే. ఎందుకంటే అక్కడ వర్షం పడుతుంది, దానివల్ల గేమ్స్ కొంచెం పెట్టడానికి ఇబ్బంది అవుతుందని తెలుస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా ఫోర్త్ అయితే ప్రియా ఉంది. ప్రియా అయితే ఓటింగ్ ఆర్డర్లో 4th ఉంది. ఈ వీక్ కాదు, 2 వీక్స్ నుంచి ప్రియాని పంపించేయాలి అనుకుంటున్నారు. అది కుదరడం లేదు. ఈసారి కూడా కుదిరేటట్టే లేదు. రీతు చౌదరి వెళ్ళిపోతుందని నా గట్టి ఫీలింగ్. ఇంకా ప్రియాకి అలాగే రీతుకి ఇద్దరికి ఓటింగ్లో అంత పెద్ద ఏం డిఫరెన్స్ లేదు, కొంచెంగా ఉందంతే. ఇంకా లాస్ట్లో అయితే రీతు ఉంది. ఈ వారం రీతు వెళ్ళిపోతుందని నా గట్టి ఫీలింగ్, బయట జరుగుతున్న దాన్ని బట్టి చూద్దాం. ఇంకా హౌస్లోకి అయితే 4 మెంబర్స్ వెళ్ళారు కదా నిన్న. వీళ్ళల్లోంచి ఒకరిని సెలెక్ట్ చేయాలి హౌస్మేట్స్. వాళ్ళందరూ మాట్లాడుకొని వీళ్ళ బిహేవియర్ బట్టి, వాళ్ళ కంఫర్ట్ని బట్టి వీళ్ళు సెలెక్ట్ చేశారని నా ఫీలింగ్. ఎందుకంటే షకీబ్ని సెలెక్ట్ చేయలేదు, ప్రశాంత్ని సెలెక్ట్ చేయలేదు. చెప్పాలంటే ప్రశాంత్ని సెలెక్ట్ చేయలేదు. ఆ తర్వాత వచ్చేసి అనుషారత్నం ఈవిడ్ని సెలెక్ట్ చేయలేదు, దివినికిత గారిని సెలెక్ట్ చేశారు. నిన్న వెళ్ళిన 4 వైల్డ్ కార్డ్స్లోంచి ఒకరిని సెలెక్ట్ చేశారు. దివినికిత గారు అయితే సెలెక్ట్ అయ్యారు. ఇంకా వీళ్ళు ముగ్గురు వెనక్కి.